ఇవాల్టి నుంచి ఓటర్ల జాబితాను సవరించబోతున్నారట. 23వ తేదీన తుది జాబితా ప్రకటిస్తారట. షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ 26వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందట. 26th వచ్చే నెల 2వ వారంలో పోలింగ్ ఉంటుందట. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 2వ వారం అంటే డిసెంబర్ 7th నుంచి 14th లోపు ఎప్పుడైనా పోలింగ్ ఉండే అవకాశం ఉంది. 2 దశల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా అయితే 3 దశల్లో పెట్టాలని అనుకున్నారు, కానీ ఇది 2 దశల్లో ఉండే అవకాశం ఉందట. ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ల నియామకం. నేడు జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్. మొదటి వారంలో జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి. సో నవంబర్ 20లో ఉన్నాం మనం. 10 రోజులు, అదొక వారం రోజులు, జస్ట్ ఒక 15 days 20 daysలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే డైరెక్ట్ పోలింగే ఉండబోతున్నది. 26వ తేదీన ఇంకొక 5-6 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్నదట. పంచాయతీ ఎన్నికల సమరానికి ఈ నెలలోనే షెడ్యూల్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రక్రియ పూర్తయి డిసెంబర్ 2వ వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకు గాను గురువారం అంటే ఈ నెల 20 నుంచి 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాల సవరణ కోసం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం గతంలో వెల్లడించిన జాబితాలో నమోదు కాకుండా ఇటీవల కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇదివరకు ఉన్న వాటిలో తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణను గురువారం చేపట్టబోతున్నారు. 21వ తేదీన ఓటరు దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం చేపట్టి 23వ తేదీన పంచాయతీ, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ చేపట్టబోతున్నట్లు ఎస్ఈసి ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఎన్నికల నేపథ్యంలో స్థానిక పరిస్థితులు, ఎన్నికల సంసిద్ధత, నిర్వహణ కోసం ఏర్పాటు వంటి అంశాలపైన వారితో చర్చించబోతున్నారు. దీంతో పాటు తుది ఓటరు జాబితా తయారీ, షెడ్యూల్, పోలింగ్ సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, సామాగ్రి, జోనల్ అధికారులు, పరిశీలకులు, శాంతి భద్రతలు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, మోడల్ కోడ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారట. సో మొత్తానికి డేట్ అయితే అతి త్వరలో రాబోతున్నది. ఎలక్షన్స్ పెట్టడానికి వీళ్ళు నిర్ణయించారు. మరి రిజర్వేషన్ల సంగతి ఏంటి అంటే రిజర్వేషన్లు మారబోతున్నాయి. బీసీలకు 42% ప్రకటిస్తూ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ చేంజ్ అవుతాయి. ఇవి పార్టీ సింబల్స్ మీద జరిగే ఎలక్షన్స్ కాదు, సర్పంచ్ ఎలక్షన్స్ ఇవి. అయినా సరే ఆయా గ్రామాల్లో 42% బీసీలు, మొత్తం ఎస్సీ ఎస్టీలు అంతా కలిసి దాదాపు 65-67% అవ్వడానికి అవకాశం ఉన్న దగ్గర లేకుండా పోతున్నది. ఇప్పుడు ఎటొచ్చి ఏమైపోయింది మళ్ళా అంటే గ్రామాలు మొత్తం ఆగిపోయినాయి, అభివృద్ధి ఆగిపోయింది కదా. 3000 కోట్ల కేంద్ర నిధులు ఆగిపోయే అవకాశం ఉంది ఒకవేళ మార్చిలోపు ఎలక్షన్స్ పెట్టకపోతే. ఇప్పుడు ఈ చర్చను తెర మీదకి తీసుకొస్తున్నారు. సమస్యని క్రియేట్ చేసేది వీళ్ళే. గ్రామాలు మొత్తం ఆగమయ్యేలా చేసి చివరికి ప్రజలే ఏదో ఒకటి పెట్టండి ఆయన ఎలక్షన్స్ అనే కాడికి ప్రజల్ని తీసుకొస్తారు. ఇంకా అదే జరుగుతున్నది ఇవాళ. ఒక రకంగా చెప్పాలంటే అన్ని పార్టీలు కలిసి బీసీలను మోసం చేసినాయి. ఆలోచించండి. ఎట్లాగో ఎలక్షన్స్ బుల్డోజ్ చేసో ఇంకోటి చేసో పెడతారు. ఆ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించి ఎలక్షన్స్ ఆపాలి, మీరు ఇంకోటి చేయండి, పోరాటం చేయండి అని అడిగే వాళ్ళు కూడా పెద్దగా ఏం కనబడతలేరు బయట. ఏదో ధర్నాలు, ఆడ ధర్నా, ఈడ ధర్నా తప్ప ఓవరాల్ ఒక మూమెంట్ని తీసుకొచ్చే ఆలోచన ఎవరికి ఉన్నట్టయితే కనబడతలేదు. ఇప్పుడు సమయం కూడా లేదు. సో మనం తక్షణం చేయాల్సింది మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్న ఈ సమాజంలో మన ఓట్లు మనమే వేసుకుంటే మెజారిటీ బహుజనులను గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముఖ్యంగా బీసీలు కానీ. సో ఆ ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉన్నది.